Hello, all of you. Welcome back to Neha Anand YouTube channel. So, I hope all are doing well. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు ఈ వీడియో ఎందుకు అంటే ప్రజెంట్ నేను చెన్నైలో ఉన్నాను. అంటే ఒక ఆఫీస్ పని మీద నేను చెన్నై వచ్చాను. ఒక 3 days, 3 to 5 days. సో, ఇట్స్ లైక్ ఏ ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ మీటింగ్స్ ఏదైనా అనుకోండి. సో, దాని పర్పస్ ఆఫీస్ పని మీద అయితే వచ్చాను. నేనేం చేస్తున్నాను ఏంటి అనేది యాక్చువల్లీ మన క్లోజ్ ఫ్రెండ్స్ మనతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో, మన గురించి అప్ టు డేట్గా ఎవరైతే ఉంటున్నారో, డైలీ లైఫ్లో ఎవరు మనల్ని చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఆబ్వియస్లీ. బట్ ఎవరైతే మనల్ని చూడరో, మనల్ని చూడకుండా మన వెనుక జడ్జ్ చేస్తూ ఉంటారు, ఆబ్వియస్లీ వాళ్ళకి తెలియదు. సో దానికోసం అంటే పర్టికులర్లీ వాళ్ళ కోసం అనుకోండి నేను చెప్పను. సో యాక్చువల్లీ నా ఫ్యామిలీలోనే, నా కజిన్స్, నా రిలేటివ్స్లోనే చాలామందికి అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, ఏదో జాబ్ చేస్తుంది అని మాత్రమే తెలుసు. సో ఈ వీడియోలో నేనేం చేస్తున్నాను, నా వర్క్ ఏంటి, అంటే నా శాలరీ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే నా గురించి నేను చెప్పుకోవాలి అనుకుంటున్నా. నేను 2019 పాస్డ్ అవుట్. నా బీటెక్ 2019లో అయిపోయింది. దాని తర్వాత నేను ఫస్ట్ హైదరాబాద్లోనే జాబ్కి వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న జాబ్స్ చేస్తూ వచ్చాను. లేటర్ ఒక పాత్ అయితే నాకు స్టార్ట్ అయింది. లైక్ నేను చేసే దాంట్లోనే సీనియర్ పొజిషన్ అనుకోవచ్చు. నీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని వేరే రోల్ కానీ ఇలా డిఫరెంట్ రోల్స్ మారుకుంటూ ఒక పొజిషన్లో అయితే నేను ఇప్పుడు ఉన్నాననే అనుకుంటున్నాను. మేబీ అది చిన్నదైనా అవ్వచ్చు, బట్ అది నాకు గాడ్స్ గ్రేస్ అని మాత్రమే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మనకి జాబ్స్ దొరకడమే చాలా కష్టం. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా అది నాకు సంబంధం లేదు. బట్ ట్రస్ట్ మీ, నేను నా జాబ్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మనం కంపెనీస్ చేంజ్ అవుతాము. బట్ నేను కంపెనీస్ చేంజ్ అయినా సరే ఐ ప్రౌడ్లీ సే నేను 1 month కూడా ఎప్పుడూ ఖాళీగా లేను. కంటిన్యూస్గా 1 month ఖాళీగా ఉన్నాను అంటే ఏదో రేర్ కేసెస్లో అనమాట. సో నేను 2021లో నా జాబ్ లైఫ్ అంటే నాకు నేను ఎర్న్ చేయడం, ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే వచ్చాను. యాజ్ యూజువల్ మనకి కాలేజ్ తర్వాత ప్లేస్మెంట్స్ అనేది ఇస్తారు కదా. నాకు కూడా ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యాము. కొంతమందికి జాబ్స్ వచ్చినాయి, కొంతమందికి రాలేదు. బట్ మాకు వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయితే కాదు. ఐటీ సైడ్ అయితే మేము వెళ్ళలేదు. ఎవరైనా సరే నేను ఏదో ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాను అనుకుంటే అదేం కాదు. నేను కంప్లీట్ నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ నాకు ఐటీ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మేము జాబ్స్ స్టార్ట్ చేసిన టైంలో మాకు అంత గైడెన్స్ లేకపోవడం వల్ల, లేదంటే మమ్మల్ని అంత కరెక్ట్ వే చూపించి ఇట్లా చేస్తే ఇలా ఉంటుంది, లేదా ఇది చదువుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు కూడా అంతగా ఎవరు లేరు. మాకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. సో మేమేదో చిన్న చిన్నవి చూస్ చేసుకున్నాము. అప్పటి నుంచి కూడా వీటిలోనే ఉన్న దాంట్లోనే నీట్గా చేసుకుంటూ ఇప్పటి వరకు అలానే చేస్తున్నాం కూడా. సో అది నేను స్టార్ట్ చేసిన లైఫ్. సో నేను ఫస్ట్ అంటే హైదరాబాద్ వెళ్ళారు అంటే అందరూ పెద్ద పెద్ద జీతాలతోనే జీవితాలు అయితే స్టార్ట్ చేయరు. మేబీ కొంతమంది లైఫ్లో అది రాసిపెట్టి ఉండొచ్చు. బట్ నా లైఫ్లో నా ఫస్ట్ శాలరీ అంటే ఇట్లా చెప్పచ్చలేదు కూడా నాకు తెలియదు. బట్ స్టిల్ నా ఫస్ట్ శాలరీ నేను 8,000తో స్టార్ట్ అయ్యాను. దట్ టు కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ అనమాట. లేటర్ దాని తర్వాత ఒక కన్సల్టెన్సీ త్రూ, అంటే కన్సల్టెన్సీ అంటే మళ్ళీ డబ్బులు కట్టి వెళ్ళిందా లేదంటే ఇలాంటివి ఏం అనుకోవద్దు. మనకి తెలుసు హైదరాబాద్లో చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి, చాలా ఫ్రాడ్ జరుగుతుంది. మీరు డబ్బులు కడితే మేము జాబ్ ఇస్తామంటారు. బట్ నేను డబ్బులు కట్టే పొజిషన్ కూడా నాకు లేదు అప్పుడు. సో నేను అట్లా ఏం వెళ్ళలేదు. నేను నా ఓన్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని, నేను క్లియర్ చేసుకుని, మొత్తం నేను కష్టపడి అట్లా ఇట్లా కమ్యూనికేషన్స్ నేర్చుకొని అలా ఇంటర్వ్యూస్ క్లియర్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను. టెకెంలో కూడా వర్క్ చేశాను. బట్ దట్ ఈజ్ ఆల్సో నాన్ ఐటీ. నాకు ఎంఎన్సీ కంపెనీస్ ఎలా ఉంటాయో తెలుసు. దాని తర్వాత
టెక్ తర్వాత నాకు అక్కడ అంత ప్రెషర్ నేను తీసుకోలేకపోయాను. టెక్ అంటే ఇట్ ఈస్ టెక్ మహేంద్ర. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్‌సి అండ్ త్రూఅవుట్ ద ఆల్ ఓవర్ వరల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఎంఎన్‌సిలో మనకి సాలరీస్ తక్కువుంటాయి. బట్ వర్క్ అనేది ఎక్కువ చేయాల్సుంటది. చాలా అంటే చాలా వర్క్ చేయాల్సుంటది. సో, అంత ప్రెషర్ తీసుకొని నేను టెక్‌ఎంలో నాకొచ్చే చిన్న జీతానికి జాబ్ చేయాలని చాలా ఫీల్ అయ్యేదాన్ని ఫస్ట్ థింగ్. దెన్ ఐ రియలైజ్డ్ మనం నాన్ ఐటీలో ఎంత ఎంఎన్‌సి చేసినా సరే మనకి ఓన్లీ 10,000-15,000 మాత్రమే వస్తుంది అని. సో, దాని తర్వాత కంప్లీట్ అంటే నాకొక వే వచ్చేసింది. నాకంత ఆలోచన వచ్చేసిందని నేను చెప్పను. బట్ నేనేమనుకున్నా అంటే నేను వర్క్ చేసే చోట నాకు ఫ్రీడమ్ ఉండాలి. నాకు కంఫర్ట్ ఉండాలి. నా జాబ్ నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. అండ్ నేను చేసే దానివల్ల వేరే వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవ్వాలి అనుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని కన్సల్టెన్సీస్ అంటే మనకి ఓన్లీ జాబ్ ఇప్పించడమే కాదు. మనకి చాలా టైప్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. అంటే మనకి తెలియని విషయాన్ని మనం ఎవరి దగ్గరైనా నేర్చుకుంటున్నా, ఎవరైనా మనకది సజెస్ట్ చేస్తున్నా కూడా దాన్ని కన్సల్టింగే అంటారు. ఇప్పుడు మనం ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాము. సో, అది కూడా వన్ ఆఫ్ ద కన్సల్టింగ్. డాక్టర్ కన్సల్టింగ్ అంటారు. అంటే మనకి తెలీదు. మనకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా దానికి సొల్యూషన్ కోసం మనం ఎవరితో మాట్లాడినా సరే దాన్ని కన్సల్టింగే అంటారు. సో, ఈ కన్సల్టెన్సీ అనేది ఎందుకు చెప్తున్నాను అంత పర్టిక్యులర్‌గా అంటే నేను వర్క్ చేసేది కూడా వన్ ఆఫ్ ద కన్సల్టెన్సీ. సో, అందుకే నేను దాని గురించి ఫస్ట్ ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను. కన్సల్టెన్సీ ఇన్ ద సెన్స్ నేను వర్క్ చేసేది ఓవర్‌సీస్ రిలేటెడ్. మనకి మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది యూఎస్ వెళ్తా అంటారు, యూకే వెళ్తా అంటారు, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు, అబ్రాడ్ వెళ్ళి జాబ్స్ చేయాలనుకుంటారు, లేదా సరదాగా విజిట్ చేయడానికి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళందరి రిలేటెడ్ మేము వర్క్ చేస్తాము బ్యాక్ ఎండ్. సో, దీనికి సంబంధించిన కన్సల్టెన్సీలోనే నేను నా కెరియర్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ నుంచి. దీనికి పర్టిక్యులర్‌గా ఇట్లా వెళ్ళాలి అంటే ఒక కంట్రీకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ చాలా లెంగ్తీ ప్రాసెసే ఉంటది. ఆబ్వియస్లీ ఇట్ ఇన్వాల్వ్స్ లైక్ చాలా డాక్యుమెంటేషన్ ఉంటది. చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ బడ్జెట్ రిలేటెడ్ మనం వెళ్తున్నామంటే 1,00,000, 2,00,000 పెట్టుకుంటే వెళ్ళిపోలేము. దానికి చాలా డబ్బులు కావాలి. ఫినాన్షియల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము మా దగ్గరికి వచ్చే వాళ్ళని సజెస్ట్ చేస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళతో మాట్లాడతాము. అండ్ మోస్ట్‌లీ ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఒక కన్సల్టెన్సీ వచ్చేసరికి ఒక్క పర్సన్ మీద రన్ అవ్వదు. ఇద్దరు పర్సన్ మీద రన్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ స్టేజెస్. సో, ప్రతి స్టేజ్‌లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటది. ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఉంటది. వర్క్ పరంగా వెళ్ళే వాళ్ళకి ప్రాసెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అలానే టూరిస్ట్ వీసాస్. సో, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను వర్క్ చేసేది ఎవరైతే అబ్రాడ్ స్టడీస్ పర్పస్ వెళ్తున్నారో వాళ్ళకి రిలేటెడ్. సో, ఐ థింక్ నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ దీని మీద వర్క్ చేశాను. మనకి అబ్రాడ్ అంటే ఓన్లీ అమెరికా, యూకే ఇది మాత్రమే కాదు. చాలా కంట్రీస్ ఉన్నాయి. చాలా ప్రాసెసెస్ ఉంటాయి. ఇప్పుడు మన విలేజ్ పోనీ మన స్టేట్ నుంచి వేరే స్టేట్‌కి వెళ్ళిన తర్వాత కొన్ని డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో, అలానే మన కంట్రీ ఇండియా వదిలేసి వేరే చోటకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి కూడా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి ఇండియా నుంచి యూఎస్ ఎవరు వెళ్తున్నారు వాళ్ళకి ప్రాసెస్ వేరే ఉంటుంది. మళ్ళీ మన దగ్గర నుంచి యూకే ఎవరు వెళ్తున్నారు వాళ్ళకి ప్రాసెస్ వేరే ఉంటుంది. మన దగ్గర నుంచి న్యూజిలాండ్, ఫ్రాన్స్ ఇంకా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్, నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. మన వరల్డ్ చూసుకుంటే ఇండియా చాలా చిన్నగా కనిపిస్తుంది కదా. సో, అలానే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా చుట్టేయొచ్చు టైంని బట్టి, మనకున్న సిచ్యువేషన్ని బట్టి. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్క్ పరంగా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదా సెకండ్ స్టడీస్.
సో మేము స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి ప్రాసెస్ చేస్తాము. సో నేను ఎవరైతే యూఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నారో, యూకే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాసెస్ నేను చేస్తాను. అంటే ప్రాసెస్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ మా దగ్గరికి ఒక స్టూడెంట్ వస్తే కనుక అతని డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్, లైక్ తను చదువుకున్న దగ్గర నుంచి, తను చేస్తున్న జాబ్ దగ్గర నుంచి, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ మేము కౌన్సిలింగ్ చేస్తాము. దట్టు మేము డీటెయిల్స్ తీసుకుంటాము. వాళ్ళ డీటెయిల్స్ని బట్టి, వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ సజెస్ట్ చేస్తాము. సజెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మేము ఈ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఏ కాలేజ్లో చదువుకోవాలో, ఏ యూనివర్సిటీలో చదువుకోవాలో వాటికి రిలేటెడ్ ప్రాసెస్ చేస్తాము. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఆబ్వియస్లీ అక్కడున్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండాలి. సో మాకు కూడా ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, నేను ఏవైతే డీల్ చేస్తున్నానో అక్కడ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా సిస్టంలో ఉంటుంది. సో స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకుని వాటికి మేము అప్లికేషన్ పెడతాం ఫస్ట్. అంటే తిన ప్రొఫైల్ ఎలిజిబులా కాదా, తిను వెళ్ళగలడా లేదా, తినని వాళ్ళు అలౌ చేస్తారా లేదా, ఇలా డిఫరెంట్ పాయింట్స్ మీద వర్క్ చేసి అంతా ఓకే అనుకుంటే అప్లికేషన్ చేస్తాం. అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి యాక్సెప్టెన్స్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్, అంటే తను వెళ్తున్నాడు, వాళ్ళు రమ్మన్నారు, యాక్సెప్ట్ చేస్తారంటే సరిపోదు కదా, దానికి ఇంకా ప్రాసెస్ ఏముంటుంది అంటే డాక్యుమెంట్స్ మెయిన్ థింగ్. స్టూడెంట్ ప్రొఫైల్కి రిలేటెడ్ లైక్ స్టడీ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ మ్యాండేటరీ, ఇట్లా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మనకి అందరికీ తెలిసిందే, మనకి ఇండియా దాటి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పాస్పోర్ట్ ఉండాలి. అండ్ త్రూ అవుట్ ద ఇండియా ట్రావెల్ చేయాలన్నా కూడా పాస్పోర్ట్ ఉండాలి. అండ్ దాంతోపాటు ద వెరీ మెయిన్ థింగ్ వీసా. సో స్టూడెంట్కి ఇలాంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా మేమే చేపిస్తాము. అండ్ మేము ఇన్ ద సెన్స్ మా టీమ్స్, నేను కౌన్సిలింగ్ టీంలో ఉంటాను, నేను కౌన్సిలింగ్ చేస్తాను. నెక్స్ట్ టీం డాక్యుమెంటేషన్లో ఉంటారు, వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మాకు అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ వీ హ్యావ్ వీసా టీమ్, వాళ్ళు కంపల్సరీ వీసాస్ మీద వర్క్ చేస్తారు. సో ఇట్లా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో విల్ వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. ఓకే, దీని తర్వాత స్టూడెంట్ డాక్యుమెంట్స్ ఓకే, తనకి ఆఫర్ మీన్స్ వాళ్ళ దగ్గర నుంచి రమ్మని యాక్సెప్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఇతను వెళ్తాడు అంటే సరిపోదు, బట్ అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత అమౌంట్ కావాలి, ఎలా చూపించాలి, ఇట్లా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది ప్రతి దానికి కూడా. మనం ఏదో అకౌంట్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాం అంటే ఒప్పుకోరు. అక్కడ ఉండే గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ అమౌంట్ అనేది ఇంత పర్టికులర్గా ఉండాలి, వాటిని ఇలా రిప్రజెంట్ చేయాలి, లేదా ఆ అమౌంట్లో ఇంత ముందే పే చేయాలి, ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. వాటిని క్లియర్ చేపిస్తాము. ఇట్స్ కంప్లీట్లీ అ లెంథీ ప్రాసెస్. అది మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఈజీగా అయితే ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్ళడం అవ్వదు. వెనక ఆల్మోస్ట్ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి ఆ స్టూడెంట్ని పంపించాలంటే. దాంతోపాటు ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ అయినా సరే అది కంప్లీట్గా ప్రాసెస్ చేసే వాళ్ళ మీదే ఉంటుంది. అంటే నా మీద కూడా, నా స్టూడెంట్స్కి నేనే రెస్పాన్సిబుల్. సో ఇది నా ప్రాసెస్. అంటే ఫ్రమ్ ఏ టు జెడ్ అతను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తను కాలేజ్లో జాయిన్ అయ్యి సెటిల్ కాదు, కాలేజ్లో జాయిన్ అయ్యి తన స్టడీస్ కంటిన్యూ చేసేంత వరకు మేమే రెస్పాన్సిబుల్. సో ఇలా మేము స్టూడెంట్స్ని ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి పంపించడానికి హెల్ప్ చేస్తుంటాము. ఇది వినడానికి చాలా ఈజీ అనుకుంటారు, కాదు. ఎందుకంటే కొంతమంది మా దగ్గరికి ఫ్రాడ్ డాక్యుమెంట్స్తో వస్తారు, కొంతమంది ఏమీ డాక్యుమెంట్స్ లేకుండా వస్తారు, కొంతమందికి అసలు ఏమీ తెలియదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, మేమే మాట్లాడాలి, మేమే ఫాలో అప్ చేయించాలి. అండ్ కొంతమంది వస్తారు బట్ కంటిన్యూస్గా మాతో కాంటాక్ట్లో ఉండరు, వాళ్ళని మేమే ఫాలో అప్ చేసుకోవాలి. అండ్ మేము అక్కడ యూఎస్ కానీ యూకే కానీ ఎవరితో అయితే వర్క్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తెచ్చుకోవాలి, అవి మళ్ళీ స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఇంకా కంప్లీట్ స్టూడెంట్కి యూనివర్సిటీకి కోఆర్డినేట్ చేస్తూనే ఉండాలి. అది 1 మంత్ కాదు, 2 మంత్స్ కాదు. ఎట్లా అంటే మనకి ఏ కంట్రీ అయినా సరే పర్టికులర్ టైం ఉంటుంది. అంటే వాళ్ళ ఈ టైంలో మాత్రమే స్టూడెంట్స్ని కాలేజెస్కి యూనివర్సిటీస్కి రావడానికి అలౌ చేస్తారు అని. సో ఇప్పుడు
ఒక స్టూడెంట్ మా దగ్గరికి వచ్చాడు అంటే మేము కంపల్సరీ గ్యారంటీ ఇవ్వలేము. అంటే తిను 6 మంత్స్‌లో వెళ్ళిపోతాడు, 8 మంత్స్‌లో వెళ్ళిపోతాడు, 1 ఇయర్‌లో వెళ్ళిపోతాడు అని. సో, వాళ్ళు ఎన్ని ఇయర్స్ మాతో ట్రావెల్ చేస్తారు, ఎన్ని మంత్స్ మాతో ట్రావెల్ చేస్తారో త్రూఅవుట్ ద మంత్స్ మేము కంపల్సరీ వాళ్ళతోని కాంటాక్ట్‌లో ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మా ఆర్గనైజేషన్‌కి మేము రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. అండ్ ఇవన్నీ ఒకటైతే మేము ఎంత బాగా వర్క్ చేసినా, మేము ఎంత బాగా ప్రాసెస్ చేసినా ఎండ్ ఆఫ్ ది స్టేజ్ వీసా. ఈ వీసా దగ్గర అంటే చాలామంది వినే ఉంటారు. వీసా అప్రూవ్ అవ్వడం అంటే యూఎస్‌కి అదొక లక్. అంటే 90% లక్ ఉండాలనే చెప్తాను నేనైతే. ఎందుకంటే స్టూడెంట్ ఎంత బాగా చదువుకున్నా, ఎంత కమ్యూనికేషన్స్ ఉన్నా సరే తనకి లక్ కూడా ఉండాలి. దెన్ ఓన్లీ హీ విల్ గెట్ ద వీసా. అండ్ స్టూడెంట్ ప్రొఫైల్ బాగుండాలి, తన అకాడమిక్స్ బాగుండాలి, ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. కొన్ని యూనివర్సిటీస్ మనకి బ్యాక్లాగ్స్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తాయి. సో అవి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము డీల్ చేస్తాము. బట్ కమింగ్ టు ద వీసా పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండాలి. ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా, ఏ ఒక్కటి తప్పైనా సరే ఆ వీసా కోసం ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో అది మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కొన్నిసార్లు. ఇఫ్ ఒకవేళ స్టూడెంట్ మాకేమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే దానికి కూడా మేమే మాటలు పడాలి పైనుంచి. సో చాలా స్ట్రెస్ తీసుకుంటాం, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాం, అంతే ఆనెస్ట్గా వర్క్ చేయాలి. మేము కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తామో స్టూడెంట్స్ తోటి, వాళ్ళు అప్పుడు మమ్మల్ని నమ్ముతారు, మా మాట వింటారు, మాకు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు, మాకంతా రెస్పెక్ట్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ మై కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఈజీగా చెప్పేస్తారు కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ నేనేం చెప్తాను అంటే ఎవరైనా ఏ జాబ్ చేసినా సరే వాళ్ళని తక్కువగా చూడడం కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. అండ్ మనిషిని చూసి జడ్జ్ చేయడం మనం ఎంతవరకు తగ్గించుకుంటే ప్రతి ఒక్కరికి అంత మంచిదనే చెప్తాను నేనైతే. అఫ్కోర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐఏఎస్, ఐపీఎస్ ఎవరైనా ఉండొచ్చు. బట్ అందరూ అదే పొజిషన్లో ఉండాలి అంటే అవ్వదు. అందరూ అలానే సెటిల్ అవ్వాలి అంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి బ్యాక్ నాలెడ్జ్ ఇచ్చే పర్సన్స్ అయినా ఎవరైనా ఉండాలి. వాళ్ళని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి తప్ప ఏం తెలియకుండా వచ్చి స్టార్ట్ చేసిన లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ని తీసుకెళ్ళి ఏదో ఖాళీగా కూర్చున్నాం కదా, వాళ్ళ కోసం మాట్లాడుకుందాం, వీళ్ళ కోసం మాట్లాడుకుందాం అని చెప్పి ఒక టాపిక్గా మార్చేసి ఏం చేస్తున్నారో తెలియదు, ఏదో హైదరాబాద్లో ఉంటున్నారు, వాళ్ళని ఎవరైనా చూస్తారా చేస్తారా, ఇలాంటి మాటలన్నీ అనుకోవడం చాలా వేస్ట్ అనే చెప్తాను నేనైతే. అండ్ ఒక గర్ల్గా నేను నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆబ్వియస్లీ సిటీలో ఉంటున్నామంటే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ ధైర్యంగా నిలబడాలి. మనకి నచ్చినవి మన చుట్టూ ఉండొచ్చు, నచ్చనివి కూడా మన చుట్టూనే ఉంటాయి. దాన్ని బట్టి మనం ఎలా ఉండాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరో జడ్జ్ చేస్తున్నారనో, లేదంటే ఎవరో నిందలు మోపారనో, ఎవరో మాటలు అంటున్నారనో మనం గివప్ ఇచ్చాము అంటే ఆబ్వియస్లీ మన లైఫ్ అక్కడితోనే ఆగిపోతుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. నేను చూశాను, నేను వాటిని ఓవర్కమ్ కూడా చేశాను. నన్ను అంటే నా రిలేటెడ్ నేను పడని వాళ్ళు ఎన్ని మాటలన్నా, నా గురించి ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసినా నేనైతే పట్టించుకోలేదు. ఎందుకంటే నేను వర్క్ చేసేది నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. యాక్చువల్లీ నా జాబ్ నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే మా ఊరు నుంచి నాకు తెలిసి హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు కొంచెం రేర్గా ఉన్నారు. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. నేను వచ్చాను, ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్ నుంచి ఉన్నాను, నేను జాబ్ చేస్తున్నాను. ఈవెన్ నేను ఎప్పుడూ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే థాట్తోనే ఉన్నాను, ఇప్పటికీ అలానే ఉంటున్నాను. ఇంకా నేను ఎదుగుతున్నాను కాబట్టి మా అమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఒక థాట్ నా మైండ్లో పెట్టుకునే ఉంటాను. నాకు నన్ను బాధ పెట్టిన వాళ్ళే కాదు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆబ్వియస్లీ మంచి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను ఇద్దరినే గుర్తుపెట్టుకుంటాను. అది నాలో ప్లస్ మైనస్ నాకు తెలీదు. నాకు ప్లస్ చేసిన వాళ్ళని గుర్తుంటా, నా విషయంలో నెగిటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటా. నన్ను కొంచెం ప్రేమగా చూసుకున్నా సరే నేను ఈజీగా మర్చిపోలేను, అది నా నేచర్. ఆబ్వియస్లీ
నేను హైదరాబాద్ రావడానికైనా, ఇప్పుడు నేను ఇలా ఉండడానికైనా నా పేరెంట్స్‌తో పాటు చాలా మెయిన్ పీపుల్ ఉన్నారు, మెయిన్ పర్సన్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ వాళ్ళు లేకపోతే ఈరోజు నేను అసలు హైదరాబాద్ వెళ్ళేదాన్ని కాదేమో అనుకుంటాను ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచించుకుంటే. అండ్ యెస్, ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన సక్సెస్ ఏదో ఒక రోజు వాళ్ళకి తల దించుకునేలా చేస్తుంది. మనకి సపోర్ట్ చేసి, మనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మన సక్సెస్ ఒక గిఫ్ట్ అవుతుంది. ఇది నా లైఫ్‌లో నేను ఎవరికైనా ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అంటే ఉన్నారు ఇద్దరు ముగ్గురు. వాళ్ళని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. అంటే ఇప్పుడు నేను ఏం చేయలేకపోవచ్చు, నాకు చేసేంత అవకాశం కూడా లేకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ లేదా ఒకానొక రోజు నాకు ఉంటుంది. నేను వాళ్ళకి నా గ్రేట్‌ఫుల్‌నెస్ అంతా చూపించుకుంటాను. నేను వాళ్ళని బాగా చూసుకుంటాను. అది నా ఫ్రెండ్సే కావచ్చు, నా ఫ్యామిలీ కావచ్చు, నా రిలేటివ్స్ కావచ్చు, నన్ను బాగా ఇష్టపడే నా క్లోజ్ రిలేటివ్స్ కావచ్చు. నేను ఎవరిని విడిచిపెట్టాలనుకోను. దాంతోపాటు నా ఫ్రెండ్స్ యాజ్ ఐ సెడ్, మనకి బీటెక్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. 10థ్, ఇంటర్ ఇట్లా ఒక్కొక్క స్టేజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చేంజ్ అవుతూ ఉంటారు. దట్టు కొంతమంది ఫేడ్ అయిపోతూ కూడా ఉంటారు. అంటే ఒక స్టేజ్ వచ్చేసరికి వీళ్ళు మన లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా నా లైఫ్‌లో కొంతమంది ఉన్నారు. అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ప్రెజెంట్. ఫింగర్ టిప్స్ మీద చెప్పొచ్చు నేను డైలీ ఎవరితో కాంటాక్ట్‌లో ఉంటాను, ఎవరితో అన్నీ షేర్ చేసుకుంటాను అనేది. చాలా ఫింగర్ టిప్స్ మీద నేనైతే చెప్పొచ్చు. చాలామంది ఫేడ్ అయిపోయారు. సో మనం చూస్ చేసుకునే పీపుల్ కొంతమంది మనల్ని ట్రస్ట్ చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు, కొంతమంది హ్యాపీగా ఉంచొచ్చు, కొంతమంది కావాలని మనల్ని బ్యాడ్ చేసి వెళ్ళిపోవచ్చు. వాట్ ఎవర్, ఎప్పటికైనా ఫ్రెండ్స్ ఈవెన్ 1-2 పీపుల్ ఉండడం కూడా లక్కీ అనే చెప్తాను నేను. నా లైఫ్‌లో కూడా ఇప్పుడు చాలా 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 తక్కువ మంది ఉన్నారు. చాలా అంటే నేను చెప్పాను కదా, ఫింగర్ టిప్స్ మీద చెప్తా పేర్లు కూడా. అంత తక్కువ మంది ఉన్నారు. అందరినీ వాళ్ళు వదిలేసారో నేను వదిలేసాననేది సెకండరీ. బట్ జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి, అన్నిటిని బట్టి చూసుకుంటే మనతోటి ఎవరైతే ట్రూగా ఉంటారో, ఆనెస్ట్‌గా ఉంటారో, మన కష్టాల్లో, మన సుఖాల్లో ప్రతి దాంట్లో నిలబడతారు. నిలబడడం ఇన్ ద సెన్స్ నా వరకి నాకేదో చేసే అవసరం లేదు, నాకేదో ఇచ్చేసే అవసరం లేదు. కానీ నాకు కష్టం ఉంది, నాకు ఏడుపు వస్తుంది, నేను ఈ సిచ్యువేషన్ని ఎవరితోనైనా చెప్పుకుంటే బాగుండు అనుకున్న టైంలో నాకు ఎవరైతే అవైలబుల్గా ఉంటారో నాకు అది చాలు. నాకు స్పెషల్గా వచ్చి ఏమీ చేయవసరం లేదు, ఏది ఇవ్వవసరం లేదు. నన్ను కన్సోల్ చేసే పర్సన్, నాతో నా హ్యాపీనెస్ని షేర్ చేసుకునే పర్సన్ ఉన్నారు, ఉంటారని అనుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ ఫర్ దెమ్. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే తెలియాలి. ఎలా, మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి ఓకే, మనం ఈమెకి హెల్ప్ చేసాము, సో ఏదో కొంచెం కాకపోతే కొంచెమన్నా ఒక సిచ్యువేషన్లో ఉంది, ఒక పొజిషన్లో ఉంది, ఓకే ఫైన్ అనుకోవాలి. కాబట్టి తెలియాలి ఎవరికి. ఇంకొక టైపు, ఎవరైతే మనం దేనికి పనికిరాము అనుకుంటారో, ఎవరైతే మన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చూస్తారో, ఎవరు మన విషయంలో ఎప్పుడేం దొరుకుతుందా, ఎప్పుడు దేని గురించి మాట్లాడుకుందామా, ఈమెలో ఏం తప్పుందా అని వెతుకుతారో వాళ్ళకి తెలియాలి. ఆబ్వియస్లీ నువ్వేంటో వాళ్ళకి తెలిసిన రోజే దే విల్ రియలైజ్, ఓకే మనమే తప్పుగా అనుకున్నాం, తప్పుగా మాట్లాడుకున్నాము, ఓకే తినిది కాదు అని. సో నేను నా కోసం నేను చెప్పుకుంటున్నా, నేనేం కష్టపడ్డాను, ఈ 5-6 ఇయర్స్లో నేనేం గోత్రి అయ్యాను నాకు మాత్రమే తెలుస్తుంది. సో ఐ వాంట్ టు గివ్ ఎ క్లారిటీ అబౌట్ మై జాబ్. సో ఇది నా జాబ్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను, తర్వాత ఒక కౌన్సిలర్ అయ్యాను, ఇప్పుడు సీనియర్ కౌన్సిలర్ అయ్యాను. సో బై గాడ్స్ గ్రేస్ నిజంగా నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి అని దేవుడు నాకు నా పట్ల తలంపు కలిగి ఉంటే కంపల్సరీ ఏదో ఒక రోజు దీనికి మించి ఇంకొక పొజిషన్ నేను అచీవ్ చేస్తానేమో. అది నాదేం లేదు. నేను ట్రూలీ హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తా. నాది ఏమీ లేదు, అంతా
మనం నమ్మే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆబ్వియస్లీ వితౌట్ హిస్ ప్లాన్, వితౌట్ హిస్ థాట్ మనం అసలు ఏది చేయలేము. నేనైతే చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేస్తాను. ఒక్కనొక్క టైంలో నా ఫ్రెండ్స్, నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు కూడా. కానీ నాకు ఎప్పుడు ఈ జలస్ ఫీల్ అవ్వడం అలా నేను ఎప్పుడూ చేయలేదు. అంటే వీడియో కోసం చెప్తుంది అనుకున్నా లేదని మీ ఇష్టం, బట్ నేనేంటో నాకు తెలుసు. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ ఎదుగుతుంటే అయ్యో ఎదిగిపోతున్నారా అని నేను ఎప్పుడు బాధపడలేదు. ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. వాళ్ళ సక్సెస్ని నేను సెలబ్రేట్ చేసుకునే టైప్ నేను. అలాంటిది ఒక ఫేజ్ తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే వాళ్ళ విషయంలో బాధ అనిపించలేదు, నాకంటే వెనకాల ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్న వాళ్ళందరిలో నేను ఇంకా తక్కువగానే ఉన్నాను అని వాళ్ళు చూసే చూపు ఉంటారు కొంతమంది. ఆబ్వియస్లీ నా అంతటి నేను ఫీల్ అయ్యేంత వచ్చింది అంటే నన్ను పక్కన వాళ్ళు అంత దారుణంగా హర్ట్ చేస్తే తప్ప నేను ఫీల్ అవ్వను. సో అలా వచ్చిన ఒక థాట్ వల్ల నేను చాలా ఫీల్ అయ్యాను. ఎంత అంటే ఒక కంటిన్యూస్గా ఒక 1 వీక్ టు 10 డేస్ అసలు నాకు ఈ లోకంతో సంబంధం లేనట్టు. దట్టు ఆ టైంలో రెసిషన్ ఒకటి నడుస్తుంది, అంటే జాబ్స్లో నుంచి తీసేయడం అది జరుగుతుంది. చాలా అంటే చాలా బాధపడ్డాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక నైట్ అరౌండ్ 7 o'clock స్టార్ట్ చేసి మిడ్నైట్ 2 అరౌండ్ అట్లా అవుతుంది. అప్పటి వరకు నేను ఏడుస్తూనే ఉన్నా, నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నా. అంటే నేను దేవుడితోటి వాదించట్లేదు, అంటే నాకు ఎందుకు చేయలేదు నువ్వు ఇంతేనా నేను మాట్లాడలేదు. కానీ నాకు తట్టుకునే శక్తి ఉంటే చాలు, నాకు దీని అంతటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి నాకు కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వు, నీ చిత్తం ఏదైతే ఉందో అది నా విషయంలో జరిగించు అని నేను నిజంగా ప్రేయర్ చేశాను. అంటే నమ్మినా నమ్మకపోయినా సరే నేను ప్రేయర్ చేసిన వితిన్ 2 డేస్లో నాకు దాని రిజల్ట్ నేను చూసా. నా ఫ్రెండ్ అంటూనే ఉంటుంది, అంటే నేను ఆబ్వియస్లీ కపుల్ ఆఫ్ కంపెనీస్ మారుతూనే ఉంటాము. అండ్ మా బిజినెస్ కూడా, అంటే మేము వర్క్ చేసే బిజినెస్ కూడా అంత బాగాలేదు, ఎక్కడ ఈజీగా తీసేస్తున్నారు జాబ్స్లో నుంచి. ఆ టైంలో నేను కూడా జస్ట్ 1-2 months ఒక దాంట్లో చేసి మానేయడం, మారిపోవడం ఇలా చేశాను. స్టెబిలిటీ లేదు. ఎందుకు నా లైఫ్లో స్టెబిలిటీ లేదు, నాకెందుకు ఈ ఫేజ్ ఇంత దారుణంగా నడుస్తుంది, అంటే నేను చూస్ చేసుకున్నదే తప్పు అని అందరూ అన్నది నిజమవుతుందా, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, నేను ఎక్కడ తప్పు చేశానని నేను చాలా చాలా ఆలోచించుకునేదాన్ని. చాలా ఏడ్చాను కూడా. అంటే ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంటే నిజంగా వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, ఇంత సఫర్ అయిందా, ఇంత స్ట్రెస్ తీసుకుందా అని. బట్ తెలియాలి, అంటే మా అమ్మ వాళ్ళ కోసం అని కాదు, అందరికీ తెలియాలి ఒక అమ్మాయిగా నేను ఎంతవరకు చేయగలను. మీ చుట్టూ మీరు చూస్తున్న అమ్మాయిల్లో ఉన్న క్యాపబిలిటీ మీరు గుర్తించాలన్న కొంత నేను చెప్పేది. నేను ఫేస్ చేశాను అండ్ నేను ప్రేయర్ కూడా చేశాను, దానికి తగ్గ రిజల్ట్ నేను చూశాను. ఎవరైనా దేనికోసమైనా అబద్ధం చెప్పొచ్చు, దేవుడు చేసిన కార్యాలు అబద్ధాలు చెప్పకూడదు. అండ్ నేనే ఒక సాక్షిని ప్రతి విషయానికి. అది నా ఫ్యామిలీ విషయంలో ఏంటి, నా పేరెంట్స్ హెల్త్ విషయంలో ఏంటి, నేను చూసిన సిచ్యువేషన్స్ విషయంలో ఏంటి, ప్రతి దానిలో. అలా అని నేనే ప్రేయర్ఫుల్, నేనే గొప్ప అని నేను చెప్పను. నేను తప్పులు చేస్తాను, తెలుసో తెలియకో కాదు, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. నేను అలా చాలా చేశాను, నేను ఒప్పుకుంటాను కూడా. అది నేను దేవుడి దగ్గర ఎప్పుడైతే దాయను కూడా. ఎందుకంటే మనం ఎవరో చూడరు అనుకున్నవి కూడా కంపల్సరీ దేవుడు చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనుషులను నమ్మి తప్పు చేస్తాం, కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మకుండా కూడా తప్పు చేస్తాము, రెండూ తప్పే. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడైనా సరే ధైర్యంగా నిలబడి, అయ్యో నేను ఇది చేశానా అని బాధపడకుండా, దేవా నేను ఇది చేశాను, దీనికి నాకు వచ్చే రిజల్ట్ ఏంటి అని మనం ఎప్పుడైతే దేవుడి ముందు నిలబడతామో కంపల్సరీ హీల్ ఆన్సర్. మనకి కొంచెం లేట్ అయినా సరే ఏదో ఒక టైంలో ఏదో ఒకలాగా ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది. సో ఇది మాత్రం నేను బాగా నమ్మేది. నేను ఎంతో ఏడ్చాను, ఆ కన్నీళ్ళన్నీ నా లైఫ్లో చెరిగిపోయాను నేను చెప్పాను. ఇప్పటికీ కొన్ని సిచ్యువేషన్స్లో నేను హర్ట్ అయ్యో లేదో నాకేదో
ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నాకు స్టెబిలిటీ లేక కొంచెం ఎమోషనల్ అయి నేను ఫీల్ అయినా సరే ఓకే, అవి మనకే వస్తాయి, మనమే వెయిట్ చేయాలి, మనమే చూడాలి, ప్రతిదీ జరుగుతూనే ఉంటాయి. దీని తర్వాత నా లైఫ్లో ఇంకేం జరగదని కూడా నేను చెప్పను. ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. బట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాతే దాని రిజల్ట్ మనం చూడగలం. కొంచెం ధైర్యంగా నిలబడితే ప్రతిదీ ఇంపాసిబుల్ అయినవి కూడా పాసిబుల్ అవుతాయి. అది మన విషయంలో కాదు, వాటిని చేసేవాళ్ళు గాడ్ ఒక్కడే మాత్రమే. నేను నా లైఫ్లో ఇప్పటి వరకు ఏదైతే కలిగి ఉన్నానో, దేన్నైతే దాటి వచ్చేసానో, ఏదైనా సరే, ఏం జరిగినా సరే దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గానే ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను అది చెప్పుకోలేను దేవుడా ఏంటి పరిస్థితి అన్నా సరే, నేను దేవుణ్ణి నిందించను. నా నుంచే నేను నన్ను నిలబడే శక్తి ఇమ్మని ప్రేయర్ చేస్తాను. ఐ హోప్ ఎవరైతే జీసస్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, అంటే రిలీజియన్ పరంగాని కాదు, ఎవరైతే విశ్వాసం కలిగి ఏది అడిగినా సరే మనం నమ్మే దేవుడు కంపల్సరీ మనకి హెల్ప్ చేస్తాడు. అండ్ మనం చేసే పనిలో మంచి ఉండాలి, మన ఆలోచనలో కూడా మంచి ఉండాలి. నేనే గొప్ప అని నేను చెప్పను, నేను కొన్నిసార్లు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మంచిగా కోరుకుంటా. నాకు అందరూ కావాలి, అందరూ నా వాళ్ళే అనుకుంటా. నా ఫ్యామిలీలో ఎవరిని నేను వదులుకోవాలనుకుని అంత ఈజీగా నన్ను ఎంతో బాధపడితే తప్ప నేను ఎవరిని దూరం పెట్టను. యాక్చువల్గా నేనే కొంతమందికి నచ్చను. నన్ను చూస్తే మీకు ఇంత పొగరేంటి అనుకుంటారు ఫస్ట్ ఇంప్రెషన్లోనే, కానీ కాదు. నాతో మాట్లాడితే నిజంగా నన్ను అర్థం చేసుకుంటే, నా ప్యూర్ లవ్ ఒక పర్సన్కి అర్థమైంది అంటే ఇంక నన్ను వాళ్ళు ఎప్పటికీ వదులుకోవాలనుకోరు. కోర్స్ నేను నా ఫ్రెండ్స్ నేను వదిలేసినా సరే కొంతమంది ఇప్పటికీ నన్ను మిస్ అవుతారని నాకు తెలుసు, నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని కూడా నాకు తెలుసు. బట్ స్టిల్ ఏవైతే రీజన్స్ వల్ల నేను దూరం పెట్టానో అవి మళ్ళీ నా లైఫ్లో రిపీట్ అవ్వాలని అనుకోవట్లేదు. అందుకే నేను ఇంకా దూరంగా ఉన్నాను. మేబీ ఒకానొక టైంకి నేను అన్నీ సెటిల్ అయ్యి అంతా మంచిగా ఉంటే నేను అందరినీ కలుస్తాను, అందరితోనూ మాట్లాడతాను, అందరినీ మంచిగా చూసుకుంటాను. మీన్స్ నా క్లోజ్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా కజిన్స్, నా సిస్టర్స్, నా బ్రదర్స్. యాక్చువల్లీ నాకు చాలా బిగ్ ఫ్యామిలీ అనమాట. చాలా అంటే చాలా బిగ్ ఫ్యామిలీ. సో అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఇటు మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ మా నాన్న వాళ్ళ సైడ్ కానీ నేనే పెద్దదాన్ని. సిల్లీ ఏంటంటే నాకు తప్ప మా వాళ్ళందరికీ చాలా మటుకు మ్యారేజెస్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చే క్వరీ ఏంటంటే మా వాళ్ళందరికీ పెళ్ళెప్పుడు సూన్. దేవుడి దయ ఏదైనా సరే అది నిజంగా నా జీవితంలో రాసి పెట్టుంటే అది ఎలా ఏంటి అనేది కూడా దేవుడికే తెలియాలి. ఆ టైం వచ్చినా రాకపోతే నేను పెద్ద బాధపడను, ఎందుకంటే నా చేతిలో ఏం లేదు. నేను దేనికోసం కూడా దేవుణ్ణి అడిగి ఇబ్బంది పెట్టను, నాకు ఎంతో అవసరం అనిపిస్తే తప్ప. ప్రస్తుతానికి లైఫ్ బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాను అనుకోవచ్చు, లేదంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనుకోవచ్చు, ఏదైనా సరే బాగున్నాను. చిన్న ఇష్యూస్ ఉన్నా సరే ఎస్ వీఆర్ ఏబుల్ టు క్లియర్ ఇట్. ఇంత మాట్లాడిన తర్వాత ఆబ్వియస్లీ అనుకుంటారు ఈ జాబ్ చేస్తున్నానని చెప్పింది, ఏదో కన్సల్టెంట్ అంది, సీనియర్ కన్సల్టెంట్ అంది, సో ఎంత సంపాదించేసిందో అని ఒక థాట్ ఉంటుంది. నేనేమీ సంపాదించలేదని చెప్పను. బట్ హైదరాబాద్లో ఉంటున్నామంటే ఆల్మోస్ట్ సగం వరకు మా ఖర్చులకే పోతుంది. హాస్టల్కి ఒక ఆల్మోస్ట్ ఇక్కడ యావరేజ్ 6,000 to 7,000 హాస్టలే ఉంటుంది, ట్రావెలింగ్ ఉంటుంది. సో మేము అంటే నేను నెలకి 1,00,000 అని నేను చెప్పలేను, నేనేం లక్షలు కూడా సంపాదించట్లేదు, అది నా పేరెంట్స్కి తెలుసు. నాకు సరిపడేంత వరకు నా ఇంట్లో అవసరాలు నేను చూసుకునేంత వరకు నేను సంపాదించుకుంటున్నాను. అది కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నాకు కష్టంతో నేను సంపాదించుకుంటున్నా. అది వినడానికి మీకు కష్టంగా ఉందో లేదంటే తక్కువే సంపాదిస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు. బట్ నా వరకు నాకు ఇచ్చిన దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను, సంతోషంగా ఉండాలి. ఎవరైనా సరే తక్కువ వస్తుందని బాధపడితే ఎప్పటికీ అసంతృప్తి అలానే ఉండిపోతుంది. వీలైతే ట్రై చేద్దాము, ఇంకా ఎక్కువ రావాలి, కష్టపడాలి, మన అవసరాలు ఎక్కువ ఉన్నాయంటే కష్టపడంలో తప్పలేదు, కష్టపడి సంపాదించుకోండి, వెల్ అండ్ గుడ్. బట్ ఒకళ్ళ విషయంలో చూసి జెలస్ ఫీల్ అవ్వద్దు, అది ఎప్పటికీ మంచిది కాదు, మళ్ళీ చెప్తున్నా. అండ్ నా శాలరీ
నా ఖర్చులకి, నా ఇంట్లో కొంచెం చూసుకోవడానికి వరకు మాత్రం వస్తుంది. ఆబ్వియస్లీ నాకు ఈఎంఐస్ ఉన్నాయి, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను కట్టాల్సినవి ఉన్నాయి. సో, అందుకే నేను అంత అంటే అంత బిల్డింగులు కట్టలేకపోతున్నాను అందరిలాగా. అందరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ లాగా. సో, బట్ ఐయామ్ హ్యాపీ వాట్ ఐ యామ్ గెటింగ్ రైట్ నౌ. ఓకే. దట్స్ ఫైన్. సో, నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఒక జాబ్ ఉంటది. దీంట్లో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంత ప్రాసెస్ ఉంటది. ఇట్లా నాకేం తెలీదు. బట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఐ గాట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు నేను ఎలా అయితే స్టూడెంట్స్‌ని పంపిస్తున్నానో, ఎలా అయితే ప్రాసెస్ చేస్తున్నామో, ఇఫ్ మీరెవరైనా సరే మీ రిలేటివ్స్‌లో కానీ ఎవరైనా ఉండి పంపించాలి అనుకుంటే ష్యూర్ నేను హెల్ప్ చేస్తా. దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా వరకు నేను చేయగలిగిందంతా చేస్తాను. సో, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఒకవేళ నా వల్ల కాకపోయినా సరే కంపల్సరీ నా ఫ్రెండ్స్ త్రూ లేదా నాకున్న కాంటాక్ట్స్ త్రూ అయినా సరే నేను కంపల్సరీ ఇది చేయించగలిగితే ఏదైనా నా చేతిలో ఉంటే నేను చేసి పెడతాను, చేయగలను కూడా. సో, ట్రస్ట్ మీ. నాకు నేను ఏర్పరచుకోలేదు ఇదంతా. ఇలా ఒక పొజిషన్స్‌కి చేంజ్ అవ్వడం ఏంటి, ఇలా డిపార్ట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ నాకు తెలీదు. నేను చేస్తూ ఉండగా నేను తెలుసుకుంటూ వచ్చాను. ఒక స్టేజ్‌లో నేను ఏడ్చాను. నాకు ఐటీ జాబ్స్ ఎందుకు రాలేదు? నేను ఎందుకు ఐటీ సైడ్ వెళ్ళలేదు? ఎందుకు ఇంజినీరింగ్ చేయలేదు? నేను చదువుకున్నది ఇంజినీరింగే. నేను కంప్యూటర్స్ చేశాను, బీటెక్ కంప్లీట్ చేశాను. నా 10థ్, ఇంటర్, బీటెక్ ప్రతీదీ మంచి స్కోరే ఉంది. కానీ ఎందుకు? నేను ఈ పాయింట్ దగ్గర ఎందుకు నాకు అప్పుడంత గైడెన్స్ లేదు? నాకెవరు ఎందుకు చెప్పలేదని నేను ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేనున్న దాంట్లోనే దేవుడు నాకిచ్చిన ఆలోచనలోనే దాంట్లో నేను కొంచెం కొంచెంగా ఎదుగుతున్నాను. బట్ ఏదో ఒక రోజు మీ చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు, మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోయారు అని మనకి తెలిస్తే కంపల్సరీ మనం సపోర్ట్ చేయాలి. మనమే చెయ్యిచ్చి వాళ్ళని ముందుకు నడిపించాలి. ఆబ్వియస్లీ మనం అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఆ మంచి మనకి ఈ విషయంలో కాకపోవచ్చు, ఏదో ఒక విషయంలో కంపల్సరీ అది మనం అనుభవిస్తాం. మంచైనా మనమే అనుభవిస్తాం, చెడైనా మనమే అనుభవిస్తాం. మనకున్న దాన్ని చూసి నాకు ఇది ఉంది కదా అనుకున్నాము అంటే దానికి తగినది కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. సో, నేనైతే నా మైండ్ సెట్ అంటే నేను గొప్ప కాదు. నేను ప్రతిసారి నేను గొప్ప కాదు. కానీ నేను ఇలా ఉండాలి అని నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సో, ఆబ్వియస్లీ నేను ఇలా ఉండాలనే అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నా అని చెప్పాను కదా! ఇది కూడా నా ఆఫీస్ పని మీదే వచ్చాను. అండ్ దేనికి కూడా తప్పుగా తీసుకోవద్దు. నా ఆఫీస్ పని మీద వచ్చాను. ఇక్కడ ఒక 3-4 డేస్ ఉంటాను. ట్రైనింగ్స్ అటెండ్ అవుతాను, మీటింగ్స్ అటెండ్ అవుతాను. అగైన్ నేను నా బ్యాక్ వెళ్తాను, నా జాబ్ కంటిన్యూ చేస్తాను. అంతా నా లైఫ్ రెగ్యులర్గానే ఉంటుంది. అండ్ ఉండబోతుందని కూడా నేను నమ్ముతున్నాను. అండ్ ఆల్మోస్ట్ మనం ఇయర్ ఎండ్‌గా వచ్చేసాము. ఐ హోప్ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి సంవత్సరం మంచిగా ఉంటుందా అంటే ఉండదు. ఆబ్వియస్లీ అప్ అండ్ డౌన్స్ చూస్తూనే ఉంటాము. సో, అన్నీ వదిలేసుకుని అంటే చెడుని వదిలిపెట్టుకొని దేవుడు మన జీవితంలో చేసిన మంచిని గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? నెరవేరలేదు అంటే డిస్కరేజ్‌మెంట్ ఏమొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే చెప్పినవన్నీ నెరవేరే రోజు ఒకటి ఉంటుంది. సో, వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ ఇయర్‌లో జరిగిన ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటే అవి మళ్ళీ రిపీట్ కావద్దని నేను కోరుకుంటున్నాను. అది ఎవ్వరికైనా సరే, అది నా ఫ్రెండ్స్‌కే కాదు, ఎనిమీస్‌కే కాదు, ఎవరికైనా సరే అలా రిపీట్ కావద్దనే కోరుకుంటున్నా. హోప్ 2026 విల్ బి వెరీ గుడ్ ఇయర్. అంటే అందరికీ మంచి ఉండాలి, మంచి జరగాలి, మంచి మంచి బ్యూటిఫుల్ మెమరీస్ మీరు క్రియేట్ చేసుకోవాలని నేను చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా విషెస్ నేను ఇప్పుడే చెప్తున్నాను. అడ్వాన్స్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈరోజు డేట్ December 24th. మేబీ ఆన్ టైం ఈ వీడియో మీకు రీచ్ అవుతుందో లేదో నాకు తెలీదు. సో, హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మే దిస్ ఇయర్ ఫిల్ విత్ lot of beautiful memories for you. So may God bless all of us. I think నేను ఎంతైతే పాజిటివిటీ నాకు నేను తెచ్చుకుంటున్నానో అది కూడా మీ లైఫ్స్లో ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ
అంటే ఇప్పటివరకు జరిగింది అంతా మీరు నేను అందరూ వదిలేసుకుందాం. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దానికోసం ఆలోచిద్దాం. ఒకవేళ మంచుంటే దాన్ని ఎంజాయ్ చేద్దాం. లేదు ఏదైనా చెడు జరుగుతుంది అంటే ఒకటే మనకున్న ఆధారం, విల్ ఆస్క్ అవర్ గాడ్ టు గివ్ అవర్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు త్రూ అని చెప్పేసి హ్యాపీ. నేనైతే హ్యాపీ. చెన్నైలో ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నాను కదా. ఈ చెన్నై ఏంటంటే అంటే చాలామంది చాలా విజిట్ చేసి ఉంటారు. నేను టైం దొరికినప్పుడల్లా చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళడానికి నిజంగా ఇష్టపడతా. లక్కీలీ నాకు ఇప్పుడు చెన్నై ఆఫీస్ పని మీద రావాల్సి వచ్చింది. సో ఇదే మంత్లో నేను మొన్న లేటెస్ట్గా వంజంగి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ చెన్నైలో ఉన్నాను. ఎవరైతే చెన్నై వచ్చారో వాళ్ళకి తెలుసు ఫుడ్ విషయంలో సఫర్ అవ్వాలి. సో నేను కొంచెం సఫర్ అవుతున్నా, బట్ ఫైన్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మా ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, బాగా కేర్ చేస్తున్నారు. అండ్ నేను చెన్నైలో ఎట్లా అంటే ఏం చూసాను అంటే పెద్ద ప్లేసెస్ కూడా ఏం విజిట్ చేయలేదు. ఓన్లీ షాపింగ్ ఏరియాకి వెళ్ళాము. చిన్న చిన్న స్ట్రీట్స్లో తిరుగుతూ ఉన్నాము. అదంతా వేరే వీడియోలో అయితే నేను పెడదాం అనుకుంటున్నా. అంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో అది వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో. అండ్ ఈ యూట్యూబ్లో ఇట్లా మాట్లాడడం, ఇదంతా చెప్పడం అనేది ఇదంతా నా మనసులో ఎప్పటి నుంచో ఉన్నది. అంటే నేను చాలామందితో చాలా మాట్లాడాలి అనుకుంటా. బట్ నాకు ఎలా అంటే నాకు ఫస్ట్ ఏడుపు వస్తుంది, లేదా కోపం వస్తుంది. ఈ రెండు వచ్చినప్పుడు అయితే కోపంలో ఏదోటి మాట్లాడేస్తాను, లేదా ఏది వాదించకుండా ఏది మాట్లాడలేక ఏడుస్తాను. సో యాక్చువల్లీ నేను యూట్యూబ్ మెమరీస్ కోసం అన్నిటి కోసం అని క్రియేట్ చేసుకున్నా. ట్రావెలింగ్ చేసినప్పుడు పెట్టుకుందాం, మన లైఫ్లో జరిగే స్పెషల్ ఈవెంట్స్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఎందుకు అనిపించింది నా కోసం, నా జాబ్ కోసం, నా ఫ్యామిలీ కోసం కూడా షేర్ చేసుకోవాలి అని. సో అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ క్లారిటీ అబౌట్ మై ప్రొఫెషనల్ లైఫ్, నాట్ పర్సనల్ లైఫ్. దీంట్లో నేను నాకు తెలిసి మొత్తం కంపేర్ చేసి మాట్లాడుంటా. అంటే జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది, గర్ల్స్ ఎట్లా ముందుకు రావాలి, ఎట్లా ఫేస్ చేస్తుంటారు, ఎలాంటి సిచ్యువేషన్స్ త్రూ వెళ్తారు, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అని మాట్లాడుంటా అని నేను అనుకుంటున్నాను. అంతే. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తాను కూడా నాకు తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ టైంకి రీచ్ అయితే కనుక ఐ విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై రిలేటివ్స్ హూ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ అస్. లైక్ మాకు చెప్పా కదా చాలా బిగ్ ఫ్యామిలీ అని. చాలామంది చాలా చాలా కొంచెం దూరంగా ఉంటున్నారు, మాకు వేరే వేరే ఊర్లో ఉంటున్నారు. అందరికీ, నా బ్రదర్స్, నా సిస్టర్స్, కజిన్స్ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ ఏమైతే అనుకుంటున్నారో మీ జాబ్స్లో, ఫ్యామిలీస్లో, పర్సనల్ లైఫ్లో, యాజ్ ఎ సెడ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎవ్రీథింగ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఆబ్వియస్లీ నేను చిన్నగా మా అమ్మ మా నాన్నని చూపించాలనుకుంటున్నా. అంటే చూపించడం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎట్లా వచ్చారు, వాళ్ళు ఏం చేశారు ఇలాగా. సో ఐ ట్రై టు రికార్డ్ ద వీడియోస్ ఫ్రమ్ దేర్ ఓన్ వర్డ్స్. అండ్ ఏమైనా మర్చిపోయానో కూడా లేదో నాకు తెలియదు. నాకు తెలిసి ఇది అంత ఎడిటెడ్ ఏం కాదు. నాకు ఉన్నది మాట్లాడుతున్నా, నాకు అనిపించింది చెప్తున్నా. నేను స్క్రిప్టెడ్ అయితే ఏం కాదు. నేను స్క్రిప్ట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేను ఏ యూట్యూబ్ వీడియోకైనా. అది చిన్న వ్లాగే కావచ్చు, ట్రావెల్ వీడియోసే కావచ్చు. చెప్తారు మా ఫ్రెండ్స్, అలా కాదు ముందు రాసుకుని మాట్లాడు, ఏమైనా తప్పు మాట్లాడతావేమో చూసుకో అంటారు. తప్పైనా ఒప్పైనా నాకు తెలిసిన వాళ్ళు చూస్తారు కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఎవరినైనా నా మాటలు హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. అంతే, ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. సూన్ ఐ విల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. జస్ట్ ప్రే ఫర్ మై సెల్ఫ్ అండ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ. అండ్ ఎస్, ఐ ఆల్వేస్ ప్రే ఫర్ ఎవ్రీ వన్. లైక్ నా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నుంచి, అంటే మనం సంఘంలో ఉన్న దగ్గర నుంచి, మన సంఘం కోసం మనం ప్రేయర్ చేయాలి, మన సంఘం నడిపించే వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. మన మంచి కోరి మన సంఘం అంతా మన కోసం ప్రేయర్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయాలి. మన ఫ్యామిలీస్లోనే
బిజినెస్ చేసే వాళ్ళ కోసం, హెల్త్ ఇష్యూస్తో ఉండే వాళ్ళ కోసం, చిన్నపిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ కోసం, వాళ్ళ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళకి మంచి ఫ్యూచర్ దేవుడు పెట్టాలని వాటి కోసం, చిన్న బిడ్డలు ఉంటారు వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళు తినే వాటి కోసం, వాళ్ళు తాగే వాటి కోసం, ఎవ్రీథింగ్ మనకు తెలిసి మన ఆలోచనల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రేయర్ చేయాలి. నేనైతే కంపల్సరీ ప్రేయర్ చేస్తాను. సో ఐ హోప్ మీరు కూడా చేయాలనే కోరుకుంటున్నాను. ఇఫ్ ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే సో కైండ్లీ ఇగ్నోర్ అండ్ హోప్ యూ గైస్ నో అబౌట్ మై లైఫ్ అండ్ మై ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and have a good day. Bye bye.